మిడిల్ క్లాస్ వాళ్ళు ఫైనాన్షియల్ మిస్టేక్స్ వల్లనే మిడిల్ క్లాస్లో ఉండిపోతున్నారు. వాటిలో ఇంకొక మిస్టేక్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ కొంతమంది చేస్తున్నారు, కానీ డైవర్సిఫికేషన్ లేదు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొత్తం రియల్ ఎస్టేట్లోనే చేస్తున్నారు, చేస్తే గోల్డే చేస్తున్నారు, కొంతమంది చేస్తే మొత్తం స్టాక్స్లోనే చేస్తున్నారు. ఇలా కాదు, ఇన్వెస్ట్మెంట్స్లో 4-5 రకాలుగా పోర్ట్ఫోలియో అన్నిట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ సమానంగా వెళ్ళేటట్టు చూడాలి. ఒకటి లాస్ అయిపోయినప్పుడు ఇంకోటి కాపాడుద్ది. యావరేజ్ తీసినప్పుడు యావరేజ్గా మనకు 15 to 18% దాకా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద క్లారిటీ లేదు, అసలు దాని జోలికి పోవట్లా. ఒక 10 ఏళ్ళ తర్వాత ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాం, ఇప్పటి నుంచి ఎంతో కొంత తీయాలి కదా. ఇప్పుడు ఒక పాప పుట్టింది, ఈ పాపకి ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో పెళ్లి చేస్తాం. మరి ఆ పెళ్లి టయానికి ఇప్పటి నుంచి సేవ్ చేస్తేనే కదా అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఈ మధ్యలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో, మనం ఉంటామో పోతామో కూడా తెలియదు. ఇలాంటి వాటికి అసలు ప్లాన్ చేయట్లా. రిటైర్మెంట్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత అయ్యో రిటైర్మెంట్ ఈపీఎఫ్లో డబ్బులని తీసేసాం, పరిస్థితి ఎలా అని భయపడుతున్నారు. ఈ మిస్టేక్స్ చాలా మిడిల్ క్లాస్లో జరుగుతున్నాయి.